బీజేపీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో హైదరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అంతేకాక ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తూ ఉండడంతో మాధవీలత దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మాధవీలత కూడా ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం జోరును పెంచింది. కాగా తాజాగా నామినేషన్ సందర్భంగా మాధవీలత తన అఫిడవిట్లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరుగా ఉండడం గమనార్హం. మాధవీలత తన అఫిడవిట్లో 221 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ 3 పిల్లలకు సంబంధించి 165.46 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కొంపెల్ల దంపతులకు 55.91 స్థిరాస్తులు ఉన్నట్లు ఆమె ప్రకటించారు. మొత్తంగా 221.37 కోట్ల రూపాయలు ఉన్నట్లు మాధవీలత పేర్కొన్నారు. తన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. కాగా ఆమెకు 90 లక్షల అప్పు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గత వారం బేగం బజార్లో ఐపీసీ సెక్షన్ 295A కింద ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఆమె మసీదు వద్ద ఉన్న ఊహాజనిత బాణం గీసి వదిలినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.